పొద్దున్న లేస్తే సంకల క్రీములు రుద్దుకునుడు, బాత్రూంలో స్నానాలు చేసుకుంటా, షాంపూలు రుద్దుకుంటా ప్రమోషన్లు చేసే ఇన్ఫ్లుయెన్సర్లని చూసుంటారు. ఫ్రిడ్జ్ టూర్ నుంచి వెళ్ళి బాత్రూమ్ టూర్ వరకు రీల్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లని చూసుంటారు. కొత్త సినిమా పాట రాగానే లిప్ సింకులు చేసుకుంటా దుంకులాడే ఇన్ఫ్లుయెన్సర్లని చూసుంటారు. పొద్దున్న లేచిన నుంచి రాత్రి వండుకునేదాకా నేను ఇట్లా దగ్గినా, నేను ఇట్లా దుమ్మినా, నేను ఇట్లా జీదినా, ఇది జోబులో పెట్టుకున్నా, ఈ టాబ్లెట్ వేసుకున్నా, ఇలాంటి రీల్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లను కూడా చూసుంటారు. ఇక ఆఖరికి ఎలక్షన్ రాగానే పొలిటికల్ పార్టీలకు కూడా జింకచక్క అని దుంకే ఇన్ఫ్లుయెన్సర్లను కూడా చూసుంటారు. కానీ నటి రోడ్డు మీద నిలబడి అసలు ఎవడ్రా ఈ రోడ్ వేసింది, ఎవడ్రా ఈ ఏరియాకి లీడరు, వాడిని రమ్మనుండ్రి ఫస్ట్, వాడు ఆ కొన నుంచి అంటే ఆ చౌరస్తా నుంచి ఈ చౌరస్తా వరకు 30 కాదురా 20 స్పీడ్లో నడిపించి చూపించే అంత సిగ్గన్న మీకుంటే రండిరా అని నిలదీసి అడిగే దమ్మున్న ఇన్ఫ్లుయెన్సర్లను చూసినరా మీరు? ఇప్పుడు చూపిస్తా చూడండి. तुम लोग के बाप दादाओं का नहीं खा के बैठे हैं इस देश के गरीब और मिडिल क्लास आदमी लोग। बहुत बड़े बड़े नेता पता है ना तुम लोग। सरगुजा में एक जन आगे आके जिसके मुंह में थोड़ा सा भी लाज शर्म है, खरसिया नाका से लुचकी घाट तक 30 का स्पीड मेंटेन करके गाड़ी चला के दिखा दो। अच्छा चलो ठीक है, 25 का चला के दिखा दो, 20 का दिखा पाओगे? है तुम लोग में गुदा? और इन हरामखोर कुत्तों को शर्म भी नहीं आता है। बोर्ड लगवा के रखे हैं, स्वच्छ अंबिकापुर, सुंदर अंबिकापुर, सुघर अंबिकापुर पुनः पधारे, और स्वच्छ सर्वेक्षण का लोगो भी लगा के रखे हैं। अरे भाई जब तक सड़क बन नहीं जाता है उखाड़ के फेंक दो इसको। कुल मिला के यही बात है दोस्तों, आप इनको वोट देंगे और ये जगह जगह गड्ढे खोद के आपको चोट देंगे, लेकिन एक दिन पब्लिक को गुस्सा आएगा ना तो इनका जाके गला घोट देंगे। ఈమె పేరు ఆకాంక్ష తోపో. తుప్పు రేగొడుతుంది ఒక్కొక్కరికి. మీరు వేసిన ఈ రోడ్ల మీద గుంతలకు బైకర్లు పడి దెబ్బలు తాకించుకుంటారు. హాస్పిటల్కి ఎవరు తీసుకుపోతారు? మీరు తీసుకుపోండి. వచ్చి చిన్న కష్టం చేసుకునేటోళ్ళంతా ఆటోలలో పోతున్నారు. ఆటోలు ఈ గుంతలలో పడి బోల్తా పడుతున్నాయి. ఎవరు డ్యామేజ్ కంట్రోల్ చేస్తారు? కార్లకు బంపర్లు ఇరిగిపోతున్నాయి. ఎవరు రిపేర్ చేపిస్తారు? నేను ఇక్కడ రోడ్డు మీద నిలబడ్డా, రండిరా మీరు, రండి చేపియండి. ఇవన్నీ ఇంత చెత్త రోడ్లు వేసారు, ఫీట్ గుంతలు పడ్డాయి. ఎండాకాలం ఇదే పరిస్థితి, వర్షాకాలం ఇదే పరిస్థితి. ఎందుకురా ఇంకా మీదికెళ్ళి ఇంత పెద్ద ధన్యవాద్ అని బోర్డు వేసుకుని ఆ బోర్డు వీకేయండి అని నిగ్గదీసి అడుగుతుంది ఈ అగ్గిరవ్వ. ఇంత ట్యాక్సులు కడుతుంటే ఈ రోడ్లు ఎందుకు ఇంత చెత్తగా ఉంటున్నాయి అని అంటే, అవే రోడ్ల మీదికెళ్ళి మన పైసలన్నీ హవాలా రూపంలో ఒక దొంగ నుంచి ఇంకో దొంగ చేతులకు ఎట్లా పోతున్నాయో చూడు. ఈ హవాలా పైసలు దొరికింది మహారాష్ట్రలో, కానీ దేశంలో చాలా జాగాలల్లో పరిస్థితి మాత్రం ఇదే.